ఈయన చెప్పేసి రాలేదంటారు కదా. అంటే ఈయన చెప్పేసి చెప్పేసి వచ్చారు వచ్చారు కదా కదా. అది కూడా. అది చెప్పేసి వచ్చారు కదా. ఏం మనకి అన్నింది ఈయన అయితే ఈయన ఇప్పుడు ఏంటిది సీఎం తర్వాత సీఎం అంటాడు కదా. కాబట్టి ఈయన చెప్పొస్తాడు, చెప్పకుండా రాలేడు కదా. ఏదైనా బయటకు వస్తుందంటే మినిమం ఒక 10-20 మంది సెక్యూరిటీ కంపల్సరీ ఉంటారు, బాడీ గార్డ్. అంత లేదు బయటకు వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇంటికాడ పోయి వస్తున్నాం, ఎక్కడికన్నా ఫోన్ కల్లా ఇంటికి. అవునా? అంతే సెక్యూరిటీ బయట ఉన్నారా, ఎవరు ఆ బండ్లు ఆ పని చేయాలి. ఎందుకన్నా అక్కడికి ఎందుకు వెళ్ళారు? చూడనీకని పోయినాం. అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్ అనుకుంటా. ఫ్యాన్స్ ఇవన్నీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నాం అంతా. 7 మంది వచ్చినాం. అంటే పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారన్న? అంటే ఓజీ సినిమా ఎలా ఉండబోతున్నాను అనుకుంటున్నాను. దీనికంటే దాని గురింటే ఎదురు చూస్తున్నాం. గేమ్ చేంజర్ కంటే దాని గురింటే చూస్తున్నాం. దాని గురించి ఒకవేళ కానీ ఓజీ వచ్చింటే ఇవన్నీ ఎలా ఉందన్న పరిస్థితి? చెప్పలేనా, ఎవరి గురించి తక్కువ అంచనా వేయదు. తక్కువ అంచనా వేసి గొప్పలు కావాలి. ఎవరు ఒక సీటు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఈడ ఉండేది డైరెక్ట్లో దమ్ముంటే హీరోకి సక్సెస్ వస్తుంది తప్ప హీరోది ఏముండదు. ఆయన అక్కడ దమ్ముంటేనే ఈయనకు సక్సెస్ వచ్చేది. అంతేగాని రాజమౌళి దమ్ముంది కాబట్టి బాగుబలి హిట్ అయింది. అందుకు మించి అదే బాగుబలి ఎవరన్నా మామూలు హీరో తీసి 10 సార్లు పడ్డాడు కింద నుండి పైన నుండి. ఎవరన్నా హీరోలు తీసి డైరెక్టర్లు ఇన్నిసార్లు పడ్డాడు, ఒకది గాయమే కాలే అంటారు. పుష్పమన్న వచ్చింది, ఏం దాని గురించి ఆ ఎక్స్పెన్షన్ ఏం లేవు. బాగుబలి అయితే కట్టప్పని ఎందుకు చంపిండు అనేది ప్రతి ఒక్కరు తెలుసు. కానీ మరి దీనిలో ఏమైనా ఎక్స్ప్రెషన్ ఏమైనా ఏం లేవు కదా. కాబట్టి ఇది దానికన్నా ఇదే నయం అనిపిస్తుంది.